జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకువచ్చిన మీకు డ్రోన్లు తెలుసు కదా ఈ డ్రోన్లలో రకరకాల డ్రోన్లన్నీ కూడా ఉంటాయి సర్వేలెన్స్ డ్రోన్లు అని అదే విధంగా అటాక్ డ్రోన్లు అని కాంబాట్ డ్రోన్లు కామికాజీ డ్రోన్లు ఈ విధంగా రకరకాల డ్రోన్లన్నీ కూడా ఉంటాయి అయితే యుద్ధ రంగంలో ఈ డ్రోన్లు నిర్వహిస్తున్నటువంటి పాత్ర అద్భుతంగా ఉంటుంది సరిహద్దుల వద్ద నిఘా యుద్ధ వ్యూహాలు సరిహద్దుల వద్దకు సామాగ్రిని తరలించడం అదే విధంగా ఉగ్రవాదుల గుర్తింపు కార్యకలాపాలలో అదే విధంగా సైనిక సామర్థ్యాన్ని ఈ డ్రోన్లు గణనీయంగా పెంచుతున్నాయి మొత్తానికి అయితే అల్టిమేట్ అనమాట మామూలు కాదు ఈ డ్రోన్లు మనకు అందిస్తా ఉండే సేవలు నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా దానికి మరో మాటే లేదు ఇకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అధునాతన సెన్సార్లు శక్తివంతమైన కెమెరాలతో కూడినటువంటి డ్రోన్లు ఇప్పుడు భారత సైన్యానికి నమ్మకమైనటువంటి తోడుగా నిలుస్తున్నాయి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని గగనతల రక్షణ వ్యవస్థలను ఈ రాడార్ స్టేషన్లను కమాండ్ కంట్రోల్ యూనిట్లను గుర్తించి అంతమొందించడంలో ఈ డ్రోన్లు అద్భుతంగా ఉపయోగపడినాయి ముఖ్యంగా కామికాజీ డ్రోన్లు అయితే 100% ఫలితాలను అయితే ఇచ్చినాయి ప్రస్తుతం మన దేశంలో ఈ డ్రోన్ల పరిశ్రమ శరవేగంగా విస్తరించింది పెళ్లిళ్లకు పబ్బులకు చివరికి చావు మేళాలకు కూడా ఈ డ్రోన్లను అయితే ఉపయోగిస్తున్నారు అవి తీసి పక్కన పెడితే ప్రస్తుతం మన దేశంలో స్వదేశీ సాంకేతికతతో అద్భుతమైన డ్రోన్లు అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే మన దేశానికి చెందినటువంటి DRDO సంస్థ మానవ రహిత విమానం రుస్తుం సిరీస్ డ్రోన్లను అభివృద్ధి చేస్తుంది ఇవి గనుక ఒక్కసారి బయటకు వచ్చినాయంటే చాలు ఇక శత్రువుకి అయితే ఖచ్చితంగా చుక్కలు కనపడతాయి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ రుస్తుం డ్రోన్లు 100% ఖచ్చితత్వంతో పనిచేస్తాయంట అంటే టార్గెట్ పెట్టారంటే మిస్ అయ్యే ఛాన్సే ఉండదు ఇకపోతే ఆదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ సంస్థలు వేరువేరుగా అటాక్ డ్రోన్లను సూసైడ్ డ్రోన్లను తయారు చేస్తున్నాయి ఈ సంస్థలు ఒకటి ఇజ్రాయెల్ టెక్నాలజీతోనూ మరొకటి జపాన్ టెక్నాలజీతోనూ మరొకటి దక్షిణ కొరియా టెక్నాలజీతోనూ ఈ అటాక్ డ్రోన్లను అయితే తయారు చేస్తున్నాయి అంటే ఎవరి పని వాళ్ళదన్నమాట అంటే 2026 నాటికి మన దేశంలో ఈ అటాక్ డ్రోన్ల సంఖ్య 100ల కొద్దీ రానున్నాయన్నమాట 100 కాదు వేలన్నే ఆశ్చర్యంలే ఇకపోతే ఆపరేషన్ సింధూర్లో మనం ఉపయోగించినటువంటి స్కై స్ట్రైకర్ డ్రోన్లో అద్భుతమైన ఫలితాలను అయితే ఇచ్చినాయి ఈ స్కై స్ట్రైకర్ డ్రోన్లను బెంగళూరుకు చెందినటువంటి స్టార్టప్ సంస్థ తయారు చేసింది ఇక ఈ స్కై స్ట్రైకర్ డ్రోన్లను మరింత అప్డేట్ చేయడానికి ఇజ్రాయెల్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు అదే విధంగా మన హైదరాబాద్ కు చెందినటువంటి మారుత్ అనే స్టార్టప్ సంస్థ సైనికుల అవసరాలకు తగిన ఈ సరుకుల రవాణా ఔషధాలను సరఫరా చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి కార్గో డ్రోన్లను ఈ మారుత్ సంస్థ అయితే తయారు చేస్తుంది ఈ విధంగా ఒక్కొక్క రకమైన డ్రోన్లను ఒక్కొక్క ప్రసిద్ధి చెందినటువంటి సంస్థ తయారు చేస్తుంది అనమాట ముఖ్యంగా మనం అభివృద్ధి చేసినటువంటి స్వామ్ డ్రోన్లు యుద్ధ రంగంలో అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తున్నాయి వీటి మూలంగా ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది అంటే టార్గెట్ చేశారంటే ఇంకా పీసే అట్టుంటది అనమాట వాటి పనితనం మరే దేశంలో లేనట్టు భారత్లో డ్రోన్ల మార్కెట్ విలువ 2030 నాటికి $23 బిలియన్ చేరుకుంటుందని చెప్పేసి అంచనా అయితే ఉండదు అంటే మన దేశ కరెన్సీలో అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలు అనమాట ఈ డ్రోన్లను ఒక రక్షణ రంగానికి మాత్రమే ఉపయోగించకుండా వ్యవసాయము మౌలిక సదుపాయాల కల్పన రవాణా లాజిస్టిక్స్ విపత్తు నిర్వహణ మెడికల్ వంటి రంగాల్లో కూడా ఈ డ్రోన్లను ఉపయోగించున్నారు ఇకపోతే ఈ డ్రోన్ల పరిశ్రమ అభివృద్ధికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెడతా అన్న సంగతి మీకు కూడా తెలిసిందే అది చెప్పా కదా నరేంద్ర మోడీ మన దేశానికి ఒక ఉక్కు కవచాన్ని తయారు చేస్తున్నాడు అంటే శత్రు దేశాల కనీసం చూపు కూడా పడకూడదు అంత పవర్ఫుల్గా తయారు చేస్తున్నాడు అనమాట అది విషయం అంటే ఒక మనిషికి ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మన దేశానికే అటువంటి రక్షణ వ్యవస్థను నరేంద్ర మోడీ గారు రూపొందిస్తున్నారు అది విషయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి మరొక విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్